ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అందరికీ సంక్రాంతి కావాలి. 2 నెలల పాటు హాలిడేస్ ఉండే సమ్మర్ని గాలి కొదిలేస్తూ సంక్రాంతిని మాత్రమే పట్టుకొని వేలాడుతున్నారు. ఎంతమంది వస్తామని బిల్డప్ ఇచ్చినా చివరికి మిగిలేది 3-4 సినిమాలే. 2025 సంక్రాంతి బరిలో ఎంతమంది దిగుతున్నారు? వాచ్ ది స్టోరీ. సంక్రాంతి సీజన్ ముగిసిందో లేదో 2025 సంక్రాంతికి కర్చీఫ్లు వేసేశారు. ముందుగా చిరంజీవి విశ్వంభరతో సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్నాడు. వచ్చే సంక్రాంతికి కలుద్దామని నాసామిరంగా సక్సెస్ మీట్లో నాకు చెప్పినా నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేదు. నాసామిరంగా మాదిరి 3 నెలల్లో సినిమాను పూర్తి చేసి నేను రెడీ అన్నా ఆశ్చర్యం లేదు. మరో సీనియర్ వెంకటేష్ నేను సైతమంటూ అనిల్ రావిపూడి దిల్ రాజు ఆశీస్సులతో సంక్రాంతిపై కన్నేశాడు. భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. క్రైమ్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ సినిమాను జులైలో షూటింగ్ మొదలుపెట్టి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారట. పటాస్, భగవంత్ కేసరి మినహా అనిల్ అన్ని సినిమాలు తీసిన దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తూ సంక్రాంతికి వచ్చేస్తున్నామని ప్రకటించాడు. చిరంజీవి విశ్వంభర సంక్రాంతినే టార్గెట్ చేస్తూ జనవరి 10న థియేటర్స్ లోకి వస్తుంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో సోషియో ఫ్యాంటసీగా సినిమా రూపొందుతోంది. సంక్రాంతికి పట్టుమని 10 రోజులు సెలవులు ఉండవు. 5-6 సినిమాలు థియేటర్స్ కోసం కొట్టుకుంటాయి. సమ్మర్కి 2 నెలల హాలిడేస్ ఉన్నా ఒక్క స్టార్ కూడా రాలేదు. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి. సంక్రాంతి అంటే ఎందుకంత ఇష్టం? సమ్మర్ని ఎందుకంత లైట్ తీసుకుంటున్నారు? సంక్రాంతి అంటే సినిమా ఫెస్టివల్లా, సమ్మర్ అంటే ఐపీఎల్ పండగలా మారిపోయింది. ఈగిల్తో మిస్ అయిన ఈ సంక్రాంతిని 2025లో మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. రవితేజ 75వ సినిమా కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. భాను భోగవరపు డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. సంక్రాంతికి ఉన్న స్పేస్ తెలుగు హీరోలకే సరిపోవడం లేదనుకుంటే అజిత్ కూడా బరిలోకి దిగుతున్నాడు. మైత్రి మూవీస్ అజిత్ తో తీస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అజిత్ కు కూడా సంక్రాంతి కలిసి వచ్చింది. కెరీర్ మొదట్లో నటించిన ప్రేమలేఖ తర్వాత హిట్ లేని అజిత్ తెగింపుతో తెలుగులో 2వ హిట్ చూశాడు. ప్రస్తుతం వడా మయర్చి సినిమా చేస్తున్న అజిత్ జూన్ నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ సెట్స్ పైకి వెళ్లాడు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ, అజిత్ ఒకేసారి సంక్రాంతికి వస్తామన్నా థియేటర్స్ ఖాళీగా లేవు. ఎవరో ఒకరు తగ్గాల్సిందే, లేదంటే షూటింగ్ పూర్తి కాక వాయిదా పడాల్సిందే తప్ప మరో ఆప్షన్ ఉండదు. ఇవి కాకుండా ఇంకెంతమంది మేము సైతం అంటూ సంక్రాంతికి వస్తామంటారో చూడాలి.